మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. 44వ సంకీర్తన 1 నుండి 8 చరణాలు ధ్యానం చేసుకుందాం. వయసు పెరిగే కొద్దీ గత రోజులే మంచి రోజులు అని చెప్పడం రివాజు. ఇలాంటి చర్చను కీర్తనకారుడు విని ఉంటాడు. అందుకే అతడు అలా రాశాడు. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి అని 1వ చరణంలో వ్రాయబడింది. దేవుడు ఇతర రాజ్యాలను పారద్రోలి ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎలా స్థాపించారో అతడు వివరించాడు. ఇశ్రాయేలీలు తమ చరిత్రను సమీక్షించినప్పుడు ఐగుప్తు నుండి విడుదల, ఎర్ర సముద్రం 2గా చీలడం, అరణ్య సంచారం, శత్రువులపై విజయం, యోర్దాను నది తెరవబడడం, పరిశుద్ధ భూమిని స్వాధీనపరచుకోవడం వంటి అద్భుతాలను ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత గొప్ప చరిత్ర! మంచి రోజులంటే పాతవే కాదు, మంచి కొత్త రోజులు కూడా ఉన్నాయి. నిజమే, దేవుడు ఇశ్రాయేలీల మధ్య గొప్ప కార్యాలు చేశాడు. మనం ఎల్లప్పుడూ ఆయన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల గ్రంథంలో ఆయన తన సంఘం కొరకు చేసిన కార్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. నేడు కూడా ఆయన తన ప్రజల కోసం గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఒకవేళ నీవెప్పుడైనా నిరాశ అనిపిస్తే, సమస్తం నీకు వ్యతిరేకంగా మారుతున్నట్లు అనిపిస్తే, ఒక చోట కూర్చొని గతంలో దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను ధ్యానించు. అది నీ హృదయంలో స్తుతిని, ఆరాధనను పుట్టిస్తుంది. దేవా, నీవే నా రాజువు అని కీర్తనకారుడు చెప్తున్నాడు 4వ చరణంలో. దేవుడు మన రాజుగా ఉన్నప్పుడు మోషే, యెహోషువ, దావీదులను దేవుడు కనపరిచిన అద్భుతాలను మనం కూడా పొందగలం. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా నాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే అని 4, 5, 7 చరణాలలో వ్రాయబడి ఉంది. గడిచిన మంచి రోజులను మాత్రమే తలంచుకుంటూ జీవించొద్దు. దేవుని వాగ్దానాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఆయన యందు విశ్వాసం ఉంచి నేడు ఆయనను నీ రాజుగా స్వీకరించు. ఇశ్రాయేలు చరిత్ర దేవుని విశ్వాస్యతకు ఒక రికార్డుగా ఉంది. ఇశ్రాయేలీల పట్ల గొప్ప అద్భుతాలను జరిగించిన ఆ దేవుడే నేడు తన ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నారు. గతకాలపు మంచి రోజులను నీవు ఆశిస్తున్నావా? కేవలం గత స్మృతులతో జీవించొద్దు. నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేస్తాడని దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. మా గతించిన దినాలను ప్రభువా మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మా యొక్క గత జీవిత కాలంలో మీరు మా ఎడల ఎంతో ప్రేమ చూపించారు, కృప చూపించారు, కనికరం చూపించి ఎన్నో మేలులు మీరు మాకు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ముందున్న జీవితం విషయంలో కూడా మీ అందు విశ్వాసం ఉంచి మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.